ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే పాదరస లింగంతో ఉన్నటువంటి శివాలయం ఉంది. చాలా గ్రేట్, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా పాదరస లింగం అనేది అసలు మనకు కనిపించదు. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ విలేజ్ లో మాత్రమే ఉంది. హరిద్వార్ లో ఉంది, అలాగే కాశీలో ఉంది. తర్వాత మళ్ళీ మనం ఇక్కడనే చూడొచ్చు. దాదాపు 516 కేజీల బరువు ఉన్నటువంటి పాదరస లింగం ఇది. రసలింగేశ్వర స్వామి అని అందుకే రాసున్నారు. 20 ఏళ్ల క్రితం ఈ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి చెప్తున్నారు. మరిన్ని విశేషాలు ఈ టెంపుల్ కి సంబంధించినవి పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ స్వామి వారి స్పెషల్ ఏంటి చెప్పండి? రసలింగేశ్వర స్వామి స్పెషల్. 20 ఏళ్ల క్రితం ఇక్కడ విఠల్ మహారాజ్ గారు ప్రతిష్టాపించారు. దక్షిణ భారతదేశంలోనే ఒకటే ఉంది, మిగతా హరిద్వార్ కాశీలో ఉంది. కానీ 516 కిలోల బరువుది. భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి భక్తులు? ముంబై, దుబాయ్, అమెరికన్ భక్తులు. ఇక్కడ దత్తాశ్రమంలో చాలా ఉంది, మొత్తం దత్త బృందము అమెరికన్ వరకు ఉంది. వార్షికోత్సవాలకు కానీ మిగతా ప్రోగ్రాలకు కానీ చాలా మంది భక్తులు దూరం దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ ఉండి అభిషేకం చేయించుకొని వెళ్తారు. అక్కడ స్ఫటికలింగం అని చూశాను నేమో. స్ఫటికలింగం ఎక్కడ ఉంది? ఇక్కడ స్ఫటికలింగం మా విఠల్ మహారాజ్ గారి విగ్రహము మరియు స్ఫటికలింగము నందీశ్వరుడు వారి గుర్తుగా అక్కడ ప్రతిష్టాపించారు. అది ఎప్పుడు ప్రతిష్ఠించారు? అది విఠల్ మహారాజ్ గారు కాలం చేసిన తర్వాత ప్రతిష్టాపించారు. ఎంతో మంది వారి భక్తులు మరియు దత్త ఉపాసకులు అయిన ఇక్కడ గురువు మరియు కాశీలో జపం చేసుకున్న తర్వాతనే 20 ఏళ్ల కిందటనే ఈ విగ్రహం ప్రతిష్టాపించారు. అక్కడ శివాజ్ఞతోటి కాశీలో తయారు చేసుకుని పాదరసంతో 516 కిలోలు ఇక్కడ ప్రతిష్టాపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాదరస లింగం గురించి స్పెషల్ ఏంటి, అలాగే ఈ టెంపుల్ అసలు ఎప్పుడు కట్టించారు, వివరాలు చెప్పండి. 50 సంవత్సరాలు అయితే ఇక్కడ సనాతన హనుమన్ల దేవుడు అంటే మా ఊరు అంక్సాపూర్ అని వెలిసినప్పుడు వెలిసింది ఇది హనుమన్ల దేవుడు. దాన్ని బట్టి విఠల్గౌడ్ మహారాజ్ అని తను గవర్నమెంట్ టీచరు, అటు టీచర్ చేస్తుంటూ తన వల్ల అక్కడ వాళ్ళ గురువు దగ్గర ఈ శిష్యరికం చేసి ఇక్కడ తనకు సంకల్పం వచ్చింది ఇక్కడ ఆశ్రమం చేయాలని. అప్పుడు 50 సంవత్సరాల కింద ఇక్కడ ఆశ్రమం మొదలైంది హనుమన్ల దేవుడి. ఆశ్రమం కూడా ఉందా ఇక్కడ? దీన్ని ఆశ్రమం అంటారు. ఆశ్రమంలో ఇది పాదరసలింగం. తనంటే అట్లా చేసుకుంటూ పోగా ఎప్పుడంటే 2002లో కాశీ పోయిండు. కాశీ పోయి అక్కడ ఒక 41 రోజు మౌన దీక్షలు ఉన్నాడు. అక్కడ వారికి సంకల్పం వచ్చింది ఏంటంటే పాదరసలింగము ఆశ్రమంలో ప్రతిష్ఠ చేయాలని. అక్కడ సంకల్పం మొత్తం మౌన దీక్షలో 41 రోజు ఉంటే అట్లా సంకల్పం వచ్చింది. అంటే అప్పటికి పాదరసలింగము వారికి కూడా తెలియదు. అక్కడ ఉన్న మహాత్ములతో మరి ఇట్లా పాదరసలింగం చేయాలని ప్రతిష్ఠించాలని చెప్పి తన అడిగిండు. అక్కడ అడిగితే వారు అక్కడ చిన్న చిన్న ఉంటున్నాయి చెయ్యొచ్చు అని అంటే వారికి ఫస్ట్ ఏమనుకున్నట్టే 111 కిలోలు చేపిద్దామా అని అనుకున్నాం. తర్వాత ఏమైందంటే 111 కిలోలు చిన్నగా అవుతుంది కానీ అట్లా అనుకుని 511 కిలోలతో చేయించి అప్పుడు మంచి పీఠాధిపతులతో కూడా ఇట్లా చెప్తే పాదరసలింగం అంటే మామూలుగా కాదు, దాన్ని చేసుకున్న వారు దాన్ని ఇది ఎట్లుందంటే పాదరసలింగం చేసిన వారు కాలం చేస్తారు అంటే అంత డేంజరు అని హంపి పీఠాధిపతి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, మన ఇది గణపతి సచ్చిదానంద వాళ్ళందరూ ఎవ్వరు కూడా దాన్ని జోలుకోకు, అది బాగుండదు, నువ్వు ఉన్న వీడితో చేసుకోని అన్నా కానీ నేను ఒక్కుని పోయినా కానీ పబ్లిక్కి అయితే ఇది అవుతుంది కానీ తను అట్లనే వారు మహారాజు గారు అట్లా చేయించి కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ట 2013లోనేమో భూమి పూజ అయింది, 4లోనేమో ప్రతిష్ట అయింది. 2 లేడు. ప్రతిష్ట అయినాక ఒక 3-4 సంవత్సరాలకి 2010లో జరిగిపోయింది. జరిగిపోతే అప్పుడు తర్వాత మళ్ళా ఇక తనది అక్కడ విగ్రహం వేయించను. ఇది మళ్ళా ఈ అష్టవినాయకులు కూడా మనకు ఎక్కడ లేవు. ఈ 511 కిలోల లింగం అంటే కూడా మన భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడే మొదటిది. కాశీలో ఒక 11 కిలోలు ఉంటుంది, హరిద్వార్లో ఒక 11 కిలోలు ఉంటుంది. తర్వాత ఇక తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినాక ఈ అష్టవినాయకులు అక్కడ రాజరాజేశ్వర దేవి, దత్తాత్రేయుడు, ఇవన్నీ అష్టవినాయకులే. ఇవి
మహారాష్ట్రలో తప్పించి ఎక్కడ లేవు. అంటే మహారాష్ట్రలో కూడా అక్కడొకటి ఉంటుంది, కానీ మన దాట 4 మూలలకు 4 ఇట్లా. పాదరస లింగానికి ఉన్నంత విశిష్టత ఏ లింగానికి ఉండదని చెప్తున్నారు. అదే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, శిలమృత్తికలతో నిర్మించిన లింగం కంటే స్వర్ణలింగము 1,000,000 రెట్లు పుణ్యప్రదం. స్వర్ణం కంటే మణుల చేత రూపొందించిన లింగం 1,000,000 రెట్లు పుణ్యప్రదం. దానికన్నా నర్మదా నదీ తీరంలో లభించే బాణలింగం 1,000,000 రెట్లు శ్రేష్టం. బాణలింగం కంటే 1,000,000 రెట్లు పుణ్యప్రదం పాదరసంతో తయారు చేసిన రసలింగం అని వైద్య చింతామణిలో పేర్కొన్నారు. సో అన్ని లింగాల కంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మహోన్నతమైనది పాదరసలింగం. సో అందుకే అంతటి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు, అలాగే భక్తులకు కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా శివయ్య ఎప్పుడు ముందే ఉంటారు అందులో. ఇంకా ఈ రూపంలో ఉన్నటువంటి రసలింగ రూపంలో ఉన్నటువంటి లేదా పాదరసలింగ రూపంలో ఉన్నటువంటి శివయ్యని దర్శించుకోవటం అంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యమనే చెప్పాలి.